ఒక ప్రశ్న నేను స్టార్ట్ చేస్తాను సార్. పాకిస్తాన్కి కశ్మీర్ మీద అసలు అధికారం ఏంటి? ఇది బేసిక్ ప్రశ్న సార్. దీనికి అసలు ఏ ప్రమాణమే లేదు సార్. కశ్మీర్ పాకిస్తాన్ది అని పాకిస్తాన్ చెప్పుకోవడానికి పాకిస్తాన్ దగ్గర అసలు ఏ ప్రమాణమే లేదు. కేవలం ఒకే ఒక ప్రమాణం ఉంది సార్. ఏంటంటే 1947లో ఇండియా పాకిస్తాన్ 2 దేశాలుగా విభజించబడ్డాయి సార్. రైట్. అప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏం రాసింది అంటే ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర ఆప్షన్ ఉంది. నువ్వు ఇండియా అంటే ఇండియా జాయిన్ అవ్వపో, నువ్వు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ జాయిన్ అయిపో, లేదు నేను ఇండిపెండెంట్గా ఒక నేషన్ లాగా మిగిలిపోతాను అంటే అలా కూడా మిగిల్చుకో అన్నట్టుగా ఒక 3 ఆప్షన్లు అందరికీ ఇచ్చారు సార్. అప్పట్లో జేఎండ్కేకి రాజు మహారాజా హరీ సింగ్ అని చెప్పి ఒక రాజు సార్. ఆ హరీ సింగ్ ఏం చేశాడంటే నేను ఇండిపెండెంట్గా ఉంటాను అన్నట్టుగా తను నిర్ణయించుకున్నాడు. కానీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లొకేషన్ చూసుకుంటే కనుక అది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ని సెంట్రల్ ఏషియా నుంచి కనెక్ట్ చేసే మధ్యలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఇంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కాబట్టి అది ఇండిపెండెంట్ నేషన్గా అయితే మిగలడానికి వీల్లేదు. పాకిస్తాన్ కూడా ఒక విషయం ఏమర్థమైందంటే ఈ కశ్మీర్ నా దగ్గరకు వస్తే మీరు మ్యాప్ చూడాలి సార్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా మ్యాప్ చూసుకుంటే కశ్మీర్ పిఓకే మీద పాకిస్తాన్ కబ్జా లేదు అంటే పాకిస్తాన్కి కూడా సెంట్రల్ ఏషియాకి కనెక్షన్ లేదు సార్. పాకిస్తాన్ కూడా సెంట్రల్ ఏషియా కనెక్షన్ కావాలి అంటే పిఓకే వాళ్ళ దగ్గర ఉండాలి సార్. సో ఇది అర్థమైపోయిన పాకిస్తాన్ మహారాజా హరీ సింగ్ మీద కొంచెం ప్రెషర్ బిల్డప్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ప్రెషర్కి ఆయన గివప్ చేసి ఒక సంధి పాకిస్తాన్తో సైన్ చేయించుకున్నాడు సార్. ఆ సంధి పేరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఏమైందంటే సార్ 1947 నుంచి 1950 వరకు మనందరికీ తెలుసు 563 నుంచి 565 ప్రిన్స్లీ స్టేట్స్ని మనం మన దేశంలో ఇంటిగ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్స్ టు సర్దార్ పటేల్ గారు సార్. గ్రాండ్ సెల్యూట్ టు హిమ్. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు మన భారతదేశం మ్యాప్ ఇలా ఉంది సార్. ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇందులో సగం కూడా భారతదేశంలో మ్యాప్ ఉండేది కాదు సార్. సో గ్రాండ్ సెల్యూట్ టు సర్దార్ పటేల్ సార్, రియల్ సన్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇప్పుడు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియా కానీ పాకిస్తాన్కి జాయిన్ అవ్వాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉండేది సార్. ఆ ప్రాసెస్లో కొన్ని రాజ్యాల్లో ఏం జరిగిందంటే ప్రిన్స్లీ స్టేట్స్లో వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసుకున్నారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటంటే యాక్సెషన్ అనే పదానికి అర్థం ఏంటంటే నేను నా రాజ్యాన్ని నీ దేశంలో కలుపుకుంటున్నాను, ఇకపై నేను రాజు కాదు, నేను డెమోక్రసీకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను, నేను ఒక నార్మల్ సిటిజన్ లాగే బతుకుతాను అని ఒక ఒప్పందం. దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు. చాలా ప్రిన్స్లీ స్టేట్స్ డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్కి సైన్ చేసేసుకున్నారు. అంటే ఏంటి, ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ జాయిన్ అయిపోవాలని ఒప్పేసుకున్నారు. కానీ